నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. గోపాల్పేటలో నమోదైన ఒక కేసులో ముఖ్యమైన నిందితుల్లో ఒకరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు కాట్రావత్ వెంకటేష్ నాయక్, తండ్రి పేరు రెడ్డి నాయక్, మూసాపేట్ సుర్తితండ, మూసాపేట్ మండలం సుర్తితండ, మహబూబ్నగర్ చెందిన వ్యక్తి. ఇతను పాట్నాలోని నితీష్ కుమార్ మరియు రాహుల్ పాశ్వాన్ అనే వ్యక్తుల ద్వారా ఈ ధని యాప్ లోన్లో ఉన్న అంటే అప్లై చేసుకున్న వాళ్ళ వివరాలను తీసుకొని వాళ్ళను మోసం చేసి దాదాపుగా సంవత్సర కాలంలో 15 లక్షల రూపాయలు సంపాదించాడు. 15 లక్షల రూపాయలు సంపాదించి తన ఇంటి ఖర్చులకు, స్కూల్ ఫీజులకు, రకరకాల విలాసాలకు ఈ డబ్బు ఖర్చు చేయడం జరిగింది. అయితే మిగిలిన 4 లక్షలు మనము ఇంటి మీద రేడ్ చేసి 4 లక్షల రూపాయలు మరియు అతను వాడిన ఈ చీటింగ్ కోసం అంటే ధని యాప్ లోన్ విషయంలో చీట్ చేసినందుకు వాడిన 6 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టుకు పెట్టడం జరుగుతుంది. అయితే దీనిలో ఈ గ్యాంగ్లో మొత్తం దాదాపు 30 మంది ఉన్నారనేది మా అంచనా. ఈ 30 మందిలో కొద్దిమంది అరెస్ట్ అయ్యారు ఇప్పటికీ, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. దీనిలో ముఖ్యమైన వ్యక్తి పులియా నాయక్ మరియు రాజు నాయక్, వీళ్ళిద్దరూ ఇతనికి బంధువులు. అంతేకాకుండా ఇతన్ని ఈ వ్యవహారంలోకి దింపిన ఆంజనేయులు నాయక్ అనేట అతను వర్త్యావత్ ఆంజనేయులు నాయక్, అతని కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవరీ చేయడం, తర్వాత ఈ సెల్ ఫోన్లు సీజ్ చేయడం చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ గారు శిఖా గోయల్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ సమాచార సేకరణ ఇన్వెస్టిగేషన్ అంతా డిఎస్పి ఎన్బి రత్నం గారు మరియు రవి ప్రకాష్, ఇన్స్పెక్టరు కృష్ణ, తదితర ఆఫీసర్స్ అందరూ ఇందులో పాల్గొని చక్కగా ఒక సమన్వయంతో ఈ కేసును బిల్డప్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా ఎలక్ట్రానిక్ మోడ్లో నేరం జరుగుతుంది కాబట్టి ఏది కూడా డీవియేట్గా అవడానికి అవకాశం లేదు. అంతేకాకుండా వీళ్ళు కొద్దిగా తెలివిగా వీళ్ళు బిహేవ్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఈ మనకు పాట్నా కేంద్రంగా జరుగుతున్న పాట్నా కేంద్రంగా జరుగుతున్న దానిలో ఈ నితీష్ కుమార్ మరియు రాహుల్ పాశ్వాన్ అంటే వాళ్ళు ఉన్నారు కదా, మెయిన్ అక్యూజ్డ్, మెయిన్ గ్యాంగ్ లీడర్స్. వీళ్ళు చేసే అంటే ఈ చీటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకు 40%, వాళ్ళకు 60%. ఆ 40% డబ్బు కూడా ఎట్లా వేస్తారంటే ఇతని అకౌంట్లో CDM క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా వేస్తారు. అంటే ఏ అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావు, కేవలం CDM ద్వారా వీళ్ళకు డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు ఏమి ఉద్దేశం అంటే మేము దొరకద్దు అనే ఉద్దేశంగా ఇట్లా వీళ్ళు మాత్రమే అంటే బలవుతారు. ఒకవేళ దొరికినా వీళ్ళు మాత్రమే నిందితులు అవుతారని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకు అనేక ఇతర ఆధారాలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడిన వ్యవహారాలు, తర్వాత ఇంకా ట్రాన్సాక్షన్స్ అనేకం కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో జరిగినాయి కాబట్టి అవన్నీ నిక్షిప్తమైపోతాయి, ఎక్కడ కూడా పోవు. కాబట్టి ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదు. అందుకోసమే మనం ఈ కేసుల్లో తప్పకుండా శిక్షలు పడతాయి అనడానికి ఇది ఆధారం, ఎలక్ట్రానిక్ మోడ్లో జరిగిన వ్యవహారం కాబట్టి. లాగుతూ ఉంటారు ఈ ధని యాప్ ఎవరెవరు వీళ్ళకి వాళ్ళ అకౌంట్లకు వాళ్ళు డిపాజిట్ వాళ్ళ అకౌంట్ నంబర్ ఇస్తారు, మ్యూల్ అకౌంట్. అది కూడా వాళ్ళ సొంత అకౌంట్ కాదు. ఇప్పుడు మ్యూల్ అకౌంట్ అంటే ఎవరన్నా అరటిపళ్ళు అమ్మేట అతని పేరు మీద అకౌంట్ తీసుకుంటారు, పాంటేల అతని మీద రెండో అకౌంట్, ఆధార్ కార్డు ఎవరిదో పెట్టి తీసుకుంటారు. తీసుకొని ఆ అకౌంట్కు సంబంధించిన ఈ మన ఏటీఎం కార్డు, తర్వాత చెక్ బుక్ అది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, సంతకాలన్నీ వాళ్ళవి ఉంటాయి. అట్లా వాళ్ళు ఈజీగా మనీ విత్డ్రా చేసుకొని దానిలో 40% వీళ్ళకి పంపుతారు, 60% వాళ్ళు పెడతారు. ఆ 40%లోనే వీళ్ళు దాదాపు సంవత్సరంలో 15 లక్షల దాకా వేశాడు మన వెంకటేశ్వరుడు. ఈ 15 లక్షలలో 11 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాడు, 4 లక్షలు మనకు దొరికినాయి.
ఇది మనం ఇట్లా ఒక్కొక్క అకౌంట్ నంబర్ తీయడానికి మనకు సంవత్సరం పడుతుంది. అన్ని అకౌంట్ ఉన్నాయి వాళ్ళు చీట్ చేసినాయి. బాధితులు వచ్చినా కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక మనం అనాలిసిస్ అంతా చేసుకుంటా వర్క్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు అనాలిసిస్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. ఇది ఇక్కడ కేవలం ఒక వనపర్తిలోనే మోసం జరగలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, తర్వాత తమిళనాడులో జరిగినాయి, అన్ని రాష్ట్రాలలో ఈ మోసాలు జరుగుతున్నాయి. ఇదొక అంటే ఇదొక తరహా మోసం అన్నట్టు వీళ్ళది. సేఫ్టీ విషయంలో ప్రతి ఎస్ఐ ప్రతి విలేజ్ ను టచ్ చేశాడు ఇప్పటివరకు అయితే. అందుకే మనకి ఇప్పుడు ఇవన్నీ మనం పిలిపిస్తున్నాం. వీళ్ళు మోసపోయిన వాళ్ళకు మేము ఫోన్లు చేసి మీరు మోసపోయిన కదా, మీరు డబ్బులు మీరు కంప్లైంట్లు ఇవ్వండి అని మొత్తుకుంటే ఇస్తున్న కేసెస్ ఇవి. మనము ఎప్పుడైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినామో జూలై ఆగస్టు నెలల్లో మనకు రోజుకు 3-4 కంప్లైంట్స్ ఉండేవి. ఇప్పుడు నెలకు 3-4 కంప్లైంట్స్ వస్తలేవు మనకు. సో అంత అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలిగినాం వనపర్తి జిల్లాలో.